అందరికీ నమస్తే. ఈరోజు త్రిబుల్ ఆర్ నార్త్ పార్ట్ గురించి 11 ఇంటర్చేంజెస్ ఎక్కడెక్కడ వస్తాయి, ఏ ఆకారంలో వస్తాయి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇది మనకు వచ్చేసి లేటెస్ట్ వచ్చిన ఔటర్ రింగ్ రోడ్ మ్యాప్ అండి ఇది. అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకో మ్యాప్లోకి వెళ్దామండి మనము. అంటే ఇంటర్చేంజెస్ ఎక్కడ వస్తున్నాయి అనేది మీకు తెలవడానికి ఒక మ్యాపు ఉందండి. ఆ మ్యాప్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదండి మ్యాపు. మనకు వచ్చేసి 11 ఇంటర్చేంజెస్ ఎక్కడెక్కడ వస్తున్నాయని ఇది లొకేటెడ్ అయ్యిందండి. ఇంకోటి అట్ ద సేమ్ టైం అవుటర్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, అండ్ ఇంకోటి పాత అలైన్మెంట్కి ఇప్పుడు కొత్తగా మనం ఇంతకుముందు చూసిన మ్యాప్లోకి ఎంత డిస్టెన్స్ ఉందనేది, ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నదనేది కూడా ఈ మ్యాప్లో తెలుస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనకి సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ నార్త్ పార్ట్ అని అందరికి తెలిసిందండి. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ ఇంటర్చేంజ్ అండి, NH65 హైదరాబాద్ నుంచి పూణే. ఈ హైదరాబాద్ నుంచి పూణే వెళ్ళే దారిలో మనకి గిల్మాపూర్ అనే విలేజ్ దగ్గర పాత అలైన్మెంట్లో మనకి నేమ్ మెన్షన్ చేశారు. విలేజ్ నేమ్ అండి ఇది. విలేజ్ నేమ్ అనేది విలేజ్ మీద నుంచి పోదండి, అది ఏంటంటే అక్కడో ఎక్కడో ఉంటుంది. బట్ ఏంటంటే మనకి పాత అలైన్మెంట్లో విలేజ్ నేమ్ మెన్షన్ చేసినందుకు అందరూ ఇక్కడనే అనుకుంటారు, గిల్మాపూర్ అనేది మెన్షన్ అయిపోయింది. బట్ మనకి ఈ పాత మన ఇంతకుముందు చూసిన మ్యాప్లో ప్రకారం ఈ రెడ్ మార్క్ దగ్గర మార్క్ అయిందండి. గ్రీన్ మార్క్ వచ్చేసి పాత అలైన్మెంట్ అండి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది ఎల్లో అండి. ఇంకోటి వచ్చేసి ఈ రెడ్ నుంచి ఈ ఔటర్ రింగ్ రోడ్ వరకు ఈ పింక్ ఉంది అండి, ఇది వచ్చేసి డిస్టెన్స్ అండి. అయితే ఇప్పుడు ఈ ఔటర్ నుంచి ఈ రెడ్ మార్క్ వరకు ఈ డిస్టెన్స్ వచ్చేసి 26 కిలోమీటర్స్. అట్ ద సేమ్ టైం మనకు గ్రీన్ కలర్ ఉంది కదండి, ఇక్కడ గిల్మాపూర్ నుంచి రెడ్ మార్క్ వరకు 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందండి. అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇంటర్చేంజ్ వచ్చేసి సింగిల్ ట్రంపెట్. ఈ సింగిల్ ట్రంపెట్ ఆకారంలో మనకి ఇక్కడ ఇంటర్చేంజ్ వస్తుంది. అది ఎలా ఉంటుందంటే ఇలా వస్తుందండి. ఇది సింగిల్ ట్రంపెట్ అండి, ఈ విధంగా ఉంటుంది సింగిల్ ట్రంపెట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఇంటర్చేంజ్ NH161 అండి, నేషనల్ హైవే 161 దగ్గరలో మనకు వచ్చేసి శివంపేట దగ్గర మనకి పాత అలైన్మెంట్లో మెన్షన్ చేశారు. ఈ కొత్త పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉందండి. మీకు ఇది నేను ఈ మ్యాప్ కూడా మీకు లింక్లో ఇస్తానండి, చూసుకోండి. ఇది వచ్చేసి మనకి అవుటర్ నుండి ఈ రెడ్ పాయింట్ వరకు మనకు వచ్చేసి 31 కిలోమీటర్స్ ఉంటుందండి. మనకి ఇంకోటి వచ్చేసి అట్ ద సేమ్ టైం ఈ గ్రీన్ నుంచి రెడ్ వరకు మనకి డిస్టెన్స్ వచ్చేసి 7 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ మనకి ఇక్కడ మళ్ళీ మనకి డబుల్ ట్రంపెట్ ఆకారంలో మనకి ఇక్కడ వస్తుంది. అది ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుందండి. ఇది డబుల్ ట్రంపెట్ ఆకారం అండి ఇది. ఇది మనకి NH161లో హైదరాబాద్ నుంచి నాందేడ్ వెళ్ళే రోడ్లో మనం ఇంతకుముందు చెప్పిన లొకేషన్లో ఇక్కడ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి NH765. ఇది NH765D. ఇది హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్ళే రోడ్ అండి ఇది. ఇది మనకి ఈ ఔటర్ రింగ్ రోడ్ నుండి ఈ రెడ్ మార్క్ వరకు వచ్చేసరికి 34 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో మనకేంది గ్రీన్ అండ్ రెడ్, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 6.5 కిలోమీటర్ ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి ఇది ఇంటర్చేంజ్ ఆకారం ఎలా ఉంటుందంటే ఇదండి, డైమండ్ ఆకారం ఈ విధంగా వస్తుందండి ఇది. నెక్స్ట్ పాయింట్ మనకి ఇక్కడండి, నాగులపల్లి విలేజ్కి మనకి అంటే పాత అలైన్మెంట్ నాగులపల్లి అని మెన్షన్ చేశారు. కొత్త అలైన్మెంట్ ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి మనకు అవుటర్ నుంచి ఇది మనకి NH44 వస్తుందండి ఇక్కడ. అంటే NH44 మీద ఉంటుంది. హైదరాబాద్ నుండి నాగపూర్ వెళ్ళే రోడ్ ఇది. ఇది మనకు వచ్చేసి అవుటర్ నుంచి ఈ రెడ్ మార్క్ వరకు 33 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ 33 కిలోమీటర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి గ్రీన్ నుంచి రెడ్ వరకు అంటే పాత అలైన్మెంట్ కొత్త అలైన్మెంట్ మధ్యలో 3.5 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇంటర్చేంజ్ క్లోవర్ లీఫ్ ఆకారంలో మనకి ఇక్కడ నిర్మిస్తారు. అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి, ఈ ఆకారంలో వస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి SH17 మీద వస్తుంది మనకి ఇది రంగంపేట్ పాత అలైన్మెంట్ మనకి రంగంపేట అని మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి తూప్రాన్ నుండి గజ్వేల్ వెళ్ళే రోడ్లో ఉంటుంది.
మనకి అవుటర్ నుండి వచ్చేసి 31 కిలోమీటర్ ఉంటుంది. అండ్ గ్రీన్ అండ్ ఎల్లో మధ్యలో 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి రోటరీ కంప్ ఫ్లైఓవర్ ఈ ఆకారంలో మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. ఇది రోటరీ కంప్ ఫ్లైఓవర్. ఇది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడండి, ఇది గుందాన్పల్లి. ఇది వచ్చేసి SH1 అండి, హైదరాబాద్ నుంచి మంచిర్యాల వెళ్ళే రోడ్డు. ఈ గజ్వేల్ దగ్గర మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి. ఇది వచ్చేసి మనకి అవుటర్ నుంచి 33 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ గ్రీన్ అండ్ రెడ్ మనకి డిస్టెన్స్ వచ్చేసి 2.5 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి క్లోవర్ లిఫ్ట్ ఆకారంలో మనకి ఇంటర్చేంజ్ ఉంటుందండి. అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. ఇది క్లోవర్ లిఫ్ట్. నెక్స్ట్ వచ్చేసి SH17 అండి. ఇది ప్రజ్ఞాపూర్ నుండి భువనగిరి వెళ్ళే రోడ్. ఇది ఇక్కడ వచ్చేసి మనకి భువనగిరికి ఇక్కడ మధ్యలో 2 మనకి ఇంటర్చేంజెస్ వస్తున్నాయండి. ఇక్కడ వచ్చేసి పీర్లపల్లి దగ్గర మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి. ఇది మనకి హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు మనకి డిస్టెన్స్ వచ్చేసి 38 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ మనకి గ్రీన్ అండ్ రెడ్ మధ్యలో డిస్టెన్స్ మనకి 3 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రోటరీ కమ్ ఫ్లైఓవర్ మనకి ఇక్కడ ఆకారంలో ఇంటర్చేంజ్ ఉంటుందండి. అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందండి. ఇది రోటరీ కమ్ ఇంటర్చేంజ్ అండి. ఇది నెక్స్ట్ వచ్చేసి దత్తపల్లి దగ్గర మెన్షన్ చేశారండి. ఈ దత్తపల్లి ఇది మనకు పాత అలైన్మెంట్. ఇది కొత్త అలైన్మెంట్ వచ్చేసి రెడ్ మార్క్ది. ఇది మీకు అందరికి తెలిసిందే. ఇది మనకు హైదరాబాద్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి రెడ్ మార్క్ వరకు 36 కిలోమీటర్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి మనకి 7.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ వచ్చినది కదా, ఎందుకు వచ్చింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి రోటరీ కమ్ ఫ్లైఓవర్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి ఇంటర్చేంజ్. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి హైదరాబాద్ నుంచి వరంగల్ వే రోడ్ అండి, NH163. ఇది వచ్చేసి రాయగిరి దగ్గర పాత అలైన్మెంట్లో మెన్షన్ చేశారు. ఇది కొత్తదండి, రెడ్ది. మనకి అవుటర్ నుంచి వచ్చేసి ఇది మనకి 39 కిలోమీటర్ ఉంటుంది. మనకి రెండింటి మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ మధ్యలో మనకి 8.5 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ చాలా ఎక్కువ డిస్టెన్స్ వచ్చింది. అది ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు. మనకి ఇక్కడ వచ్చేసి డబుల్ ట్రంపెట్ ఆకారంలో ఇక్కడ వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఒలిగొండ దగ్గర మందాపురం ఇక్కడ మనకి పాత అలైన్మెంట్ ఉంది. దాని పక్కనే ఇక్కడ మెన్షన్ చేశారు. దీనికి ఏమంతా డిస్టెన్స్ ఉండదండి, 1.4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మనకి ఇక్కడ మన అవుటర్ నుంచి వచ్చేసి 33 కిలోమీటర్. ఇక్కడ సింగిల్ ట్రంపెట్ మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి. ఇక్కడ లాస్ట్ మనకి ఇక్కడ ఇదండి మనకి రీజనల్ రింగ్ రోడ్లో 11 ఇంటర్చేంజెస్ ఎక్కడెక్కడ వస్తాయి అనేది ఫుల్ డీటెయిల్స్ అండి. ఇది అవుటర్ నుంచి కూడా మనకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసామండి. ఒకవేళ నెక్స్ట్ అప్డేట్ కావాలనుకుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కంటిన్యూగా మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. వీలైనంత వరకు మీకు క్లారిటీ చూపించడానికి ప్రయత్నం చేస్తాండి. థ్యాంక్ యూ అండి. చెప్పడం మర్చిపోయాను అండి మీకు. ఇక్కడ మనకి ఇంత డిస్టెన్స్ ఎందుకు వచ్చిందంటే మీకు ఒక మ్యాప్ ఆధారంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మ్యాప్ ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదండి, ఇది వచ్చేసి ఈ రెడ్ కలర్ ఉన్నది పాత అలైన్మెంట్ అండి. ఇది ఈ పింక్ కలర్ ఉన్నది కొత్త అలైన్మెంట్ అండి. ఇది ఇంతకుముందు మన మ్యాప్లో చూసినట్టు ఇదండి. అంతే, ఇది ఒక్కటి డిస్టెన్స్ మనకి, ఇది ఒక్కటి డిఫరెంట్ ఉందండి. ఇది ఆల్మోస్ట్ అయితే ఈ పింక్ కలర్దే ఫైనల్ అయ్యేటట్టు ఉందండి. కానీ చూద్దాం ఏమవుతుంది అనేది. ఇది ఒక్కటైతే దీనికి మన పాతదానికి ఇప్పుడు కొత్త మ్యాప్కి ఈ ఒక్క డిఫరెంట్ ఉందండి మనకంతే. నెక్స్ట్ వచ్చేసి సౌత్ పార్ట్ గురించి ఒక మంచి క్లారిటీ వీడియో మీకు చేసి పెడతా అండి. ఎందుకంటే చాలామంది సౌత్ పార్ట్ గురించి చాలామంది అడుగుతారండి, ఎక్కడ వస్తుంది ఏందనేది. అది కూడా ఆల్మోస్ట్ ఇంకోటి చాలామంది అది లేట్ అవుతుంది అంటారు. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకవేళ నార్త్ పార్ట్ ఇది కంప్లీట్ చేసిరనుకోండి, ఈ సౌత్ పార్ట్ కంప్లీట్ చేయకపోతే ఏమంతా యూజ్ ఉండదండి ఈ రీజనల్ రింగ్ రోడ్డు. అందుకనే మనకి ఏంటంటే దీంతో పాటు ఆల్మోస్ట్ ఇది కూడా నాకు తెలిసి ఫిబ్రవరి మార్చిలో దీన్ని కూడా ఆల్మోస్ట్ ఏదో ఒకటి ముందు అడుగు పడుతుందండి మనకి. సో ఇది ఆల్మోస్ట్ మీకు ఇదండి, ఈ స్ట్రక్చర్ మొత్తం రీజనల్ రింగ్ రోడ్ అండి. మనకి పాత మ్యాప్లో చూపించినట్టు ఇదండి. మీకు ఈ నెక్స్ట్ వీడియోలో మాత్రం మస్తు క్లారిటీ చూపిస్తాను. ఇది ఎక్కడెక్కడ వస్తుంది, ఎలా వస్తుంది అనేది మీకు ఫుల్ క్లారిటీతో చూపిస్తాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరం ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.